మీలో ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అవును, ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, సంతోషం కలిగినప్పుడు ఇది దేవుని వలన కలిగెను, దేవుడు నాకు సహాయం చేసెను కనుక ఆయన మహాకృప వలన నాకిట్టి ఆనందము ప్రాప్తించింది అని దేవునికి మహిమ చెందినట్లుగా మనము కీర్తించి పాడి స్తుతించాలి. చాలామంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే, మంచి జరిగితే సంతోషకరమైన పరిస్థితులు ఏవైనా వస్తే అది నా జ్ఞానము వలన, నా అదృష్టము వలన, లేదా పలానా వాళ్ళ సహాయం వలన అని మనము పలు విధాలుగా ఆ సంతోషాన్ని ఆపాదిస్తాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు సంతోషిస్తున్నావు అంటే, ఆనందించగలుగుతున్నావు అంటే, నీవు ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నావు అంటే అది కేవలము దేవుని మహాకృప వలన మాత్రమే కలుగుతుంది అని, దేవుని స్తుతించే విధముగా మన బ్రతుకులు ఉండాలి అని బైబిల్ బోధిస్తున్నట్లుగా మనమందరము కూడా ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించే అనుభవం కలిగిన వారమై ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మాలో ఎవరికైనా సంతోషం కలిగితే అది కేవలం మీకు మాత్రమే మహిమ, మీకు మాత్రమే ఘనత కలగాలయ్యా. ఎందుకంటే ఈ లోకములో సంతోషము ఆనందము ఎక్కడ లేదు. ఎందు వెతికినా ప్రభువా అట్టిది తాత్కాలికమైన సంతోషమే కనబడుతుంది, కానీ శాశ్వతమైనది, పరిపూర్ణమైనది, నిండైన ఆనందము మాకు మీలోనే కలుగుతుంది. కనుక మిమ్మల్ని స్తుతిస్తూ, మీకు మహిమ చెల్లిస్తూ, మీ నామమును ఘనపరిచే కృప మేమందరము కలిగి ఉండుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. మేమందరము కలిగి ఉండుటకు సహాయము చేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకే స్తోత్రం. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మీ కృపతో నింపి నడిపించండి. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేసి సంతోష సమాధానములతో నింపి ఆరోగ్యముతో మీరు నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్య యొక్క శాశ్వతమైన ఆనందము, సంతోషము మనమందరము కలిగి ఉండాలని, దేవుని వలన కలిగే గొప్ప ఆనంద సంతోషములు మీరు కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాను. దేవుడు ఆయన కృప మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్.